హాయ్ హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి చూసాం. ఇప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ జరుగుతున్నది. పర్ఫెక్ట్ అనగానే వర్బ్ అనేది ఏ ఫామ్లో ఉండాలి? V3 ఫామ్లో ఉండాలి. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి హ్యాస్, హ్యావ్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేవి కామన్. ఇక్కడ హ్యాస్, హ్యావ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏ ప్రొనౌన్స్ ముందు, నౌన్స్ ముందు యూస్ చేస్తామంటే హీ, షీ, ఇట్ అంటే సింగులర్ నౌన్స్ తర్వాత ఏమో హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తాము. ఐ, వి, యూ, దే అంటే ప్లూరల్ ఫామ్స్ వచ్చేసి హ్యావ్ యూస్ చేస్తాము. దీనిలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్లూ వర్డ్స్ వచ్చేసి జస్ట్ నౌ, ఆల్రెడీ, నెవర్, సో ఫార్, స్టిల్ నౌ, అప్ టు నౌ, ఎట్, నెవర్, ఎవర్, రీసెంట్లీ, వన్స్, ట్వైస్, థ్రైస్, దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్. ఓకేనా? ఇవి క్లూ వర్డ్స్. ఈ క్లూ వర్డ్స్ మనకి సెంటెన్స్లో ఎక్కడైనా కనపడితే అది మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడే పూర్తి చేయబడిన పనులు తెలియజేయడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తారు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూస్ చేస్తాం మనం? జస్ట్ ఇప్పుడే అయిపోతే పని, అప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూస్ చేస్తాము. చూడండి, ఇక్కడ వి అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్. రిటర్న్ అనేది V3 ఫామ్ కదా. ది ఎగ్జామ్, జస్ట్ నౌ ఇది మొత్తం ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ హ్యావ్, V3 ఆబ్జెక్ట్. ఓకేనా? ఇక్కడ క్లూ వర్డ్ చూడండి, జస్ట్ నౌ. ఇక్కడ జస్ట్ నౌ. చూసారా? ఇట్లాంటి క్లూ వర్డ్స్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ చూడండి కొన్ని. షీ హ్యాస్ జస్ట్ గాన్ అవుట్, ఇప్పుడే తను బయటికి వెళ్ళింది. దే హ్యావ్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ జస్ట్ నౌ, ఇప్పుడే వాళ్ళు రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. హీ హ్యాస్ గాన్ టు చెన్నై రీసెంట్లీ ఆర్ లేట్లీ. ఎట్ మరియు అప్ టు, హౌలను ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉపయోగించవలెను. వీ హ్యావ్ నాట్ రిటన్ ద ఎగ్జామ్ ఎట్. దే హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్ ఎట్. హీ హ్యాస్ నాట్ గాన్ దీస్ హౌస్ అప్ టు నౌ. ఎవర్ అను పదాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉపయోగిస్తారు. ఎవర్ అనేది ఎప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో అంటే క్వశ్చన్ చేసేటప్పుడు మనం యూస్ చేస్తాం. హ్యావ్ యూ ఎవర్ సీన్ ద టైగర్, నువ్వు ఎప్పుడైనా టైగర్ని చూసావా? అట్లాగన్నమాట. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్. ఇక్కడ పాస్ట్లో హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? హ్యాడ్. ఇక్కడ పర్ఫెక్ట్ అనగానే వర్బ్ అనేది ఏ ఫామ్లో ఉండాలి? V3 ఫామ్లో. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లను సింపుల్ పాస్ట్ టెన్స్తో కలిపి ఉపయోగిస్తారు. గతంలో ఒక దాని తరువాత మరొకటి కొంతకాల వ్యవధి తేడాతో రెండు పనులు జరిగినచో వీటిని మొదటిగా జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లోను, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో రాస్తారు. అర్థమైందా? రెండు పనులు జరిగితే కొంతకాలం తీసుకొని ఫస్ట్ పని చెప్పడానికేమో పాస్ట్ పర్ఫెక్ట్, నెక్స్ట్ తర్వాత పని చెప్పడానికేమో మనం సింపుల్ పాస్ట్ని యూస్ చేస్తాము. చూడండి, ఇక్కడ ఆఫ్టర్, బిఫోర్. ఆఫ్టర్ వచ్చిందంటే దాని ముందు సింపుల్ పాస్ట్, ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్. బిఫోర్ అయితే బిఫోర్కి ముందేమో పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ బిఫోర్ అంటే బిఫోర్కి ముందు రావాలి. బిఫోర్ అంటే ముందు కదా, ముందు పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి, దాని తర్వాత సింపుల్ పాస్ట్ రావాలి. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ అంటే తరువాత అంటే పాస్ట్ పర్ఫెక్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ తర్వాత వచ్చింది, ముందు సింపుల్ పాస్ట్ వచ్చింది. ఓకేనా? ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్. ఫ్యూచర్ కాబట్టి విల్ హ్యావ్, షల్ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్స్ని తీసుకున్నాము. పర్ఫెక్ట్ అనగానే మనకి V3 ఫామ్లో ఉండాలి. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయం కంటే ముందు పూర్తి చేయబోయే పనిని తెలియజేయడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. దీనికి క్లూ వర్డ్స్ వచ్చేసి బై దిస్ టైమ్ టుమారో, బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఇక్కడ
బై దిస్ టైం. అదే పాస్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్లో ఎట్ దిస్ టైం. ఇక్కడ పర్ఫెక్ట్లో బై దిస్ టైం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో కలిపి ఉపయోగించవచ్చు. దేంతో రాస్తాము? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. చూడండి దీనిలో ఆఫ్టర్ బిఫోర్ ఇందాక చెప్పుకున్నాం కదా పాస్ట్ పర్ఫెక్ట్లో, అలాగనమాట. దానిలో ఏమో సింపుల్ పాస్ట్ యూస్ చేస్తాం, ఇక్కడేమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని మాత్రం యూజ్ చేయం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే రాయాలి. అదే పాస్ట్ కంటిన్యూస్లో మనం వెన్, వైల్ అనేది చూసాము. ఫ్యూచర్ కంటిన్యూస్లో కూడా వెన్, వైల్. దానిలో సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్. ఫ్యూచర్ అయితే సింపుల్ ప్రెజెంట్, పాస్ట్ అయితే సింపుల్ పాస్ట్. దానిలో ఏమో వైల్, వెన్. దీనిలో ఆఫ్టర్, బిఫోర్. దీనిలో కూడా చూడండి ఆఫ్టర్, బిఫోర్. ఆఫ్టర్ తర్వాత ఏం రావాలి? ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఆఫ్టర్ అంటే తర్వాత కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్. బిఫోర్, బిఫోర్ అంటే ముందు కాబట్టి ముందు రాయాలి ఫ్యూచర్ పర్ఫెక్ట్. ప్లస్ బిఫోర్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ ప్లస్ ఆఫ్టర్ ప్లస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్లస్ బిఫోర్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి మనం తెలుసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.